నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. అంటే నాకు ఒక సమాచారం తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ప్రయత్నం చేస్తున్నా. కల్వకుంట్ల కవిత గారు తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని సిరిసిల్ల క్షేత్రం నుంచి వెళ్ళి మొదలు పెడతారట. ఒకవేళ అది వాస్తవం అయితే అప్పుడన్నా ఇప్పుడు చెల్లె అంటే సిరిసిల్ల పద్మశాలు బుద్ధిమంతులు మంచోళ్ళు కాబట్టి మనని ఆదరించిన నన్ను కూడా ఆదరించమని చెప్పడానికి వస్తున్నావా? లేక అక్కడ మీ అన్నగ్రహ పడిపోతుంది కాబట్టి నువ్వు రాజకీయం చేసడానికి వస్తున్నావా? లేక మీ అన్న మీద కోపంతో వస్తున్నావా? అసలు ఏంటిది చెప్పాలా కవిత గారి? దీనికి సమాధానం చెప్పాలి. కొద్దిగా కల్వకుంట్ల కవిత గారికి వీడియో షేర్ చేయండి. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదు. అరే పద్మశాలి సమాజం అంటే అంత అలక దొరుకుతారా మీకు? మీ కల్వకుంట్లకు రాజకీయం చేయాలనుకున్నప్పుడు మా పద్మశాలి సమాజాన్ని వాడుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ జెండా కేసీఆర్ ఎత్తుకున్నప్పుడు అప్పుడు మా బాపూజీ కాలు మొక్కి ఆయన కాళ్ళకాడ కూర్చుంటే పోరా ఉద్యమం కోసం వచ్చినావు కదా అని చెప్పి ఇల్లు దానం చేసే పాపం అనే తెలంగాణ కోసం మొత్తం జీవితం త్యాగం చేసిండు బాపూజీ గారు. టైగర్ నరేంద్ర గారు ఒక టైగర్. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెడితే తెలంగాణ ఉద్యమం కోసం రెండు పార్టీలు ఏందన్నా ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం తెలంగాణ కోసం అని చెప్పి పాపం ఆయన రమ్మని చెప్పి బుజ్జగించి రమ్మని చెప్పి అట్లా ఆయన మోసం చేస్తేవి. ఒక విధంగా ఆయన మానసికంగా కుంగి కుసించిపోయి చావడానికి కారణంకి ఇచ్చారు ఆయన. ఇంకా చెప్పుకోవాలి బాగున్నాయి. మీకు అవసరమైన వల్ల బాపూజీ గారి పేరును అల్లవేంద్ర గారి పేరును ఇంకా కొద్దిమంది నాయకుల పేరు చెప్తా నేను కొద్దిగా ఫాలో అవుతుండండి. అంటే మీకు అవసరమైన పిల్లల పద్మశాలి సమాజాన్ని వాడుకుంటారా? పద్మశాలి సమాజం రాజకీయంగా వాడుకోవాలి, పద్మశాలిని దొక్కేయాలి, మీరు ఎదగాలి. కానీ పద్మశాలికి మాత్రం అవకాశం ఇవ్వరు రాజకీయంగా. పద్మశాలి కొద్దిగా జాగృతంగా అండి అబ్బా, జాగృతంగా అండి. అని ఎవడు పడితే వాడు పద్మశాలి సమాజాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు. కల్వకుంట్ల కదా భలే దొరికినబ్బా. ఈ కల్వకుంట్ల గురించి ప్రత్యేక కథ నేను ఫాలో అవుతుందండి. ఎవడు పడితే వాడు పద్మశాలి సమాజాన్ని రాజకీయంగా వాడుకుంటా అంటే గతం వేరు వర్తమానం వేరు. కల్వకుంట్ల కవితమ్మా ఇప్పుడు పద్మశాలి సమాజం రాజకీయంగా వాడుకుంటా అంటే మిమ్మల్ని రాజకీయంగా లేకుండా చేస్తాం ఏమనుకుంటున్నావు? వట్టి అంచనా వేయకుండా రాజకీయ పతనం చూస్తాం. జాగో పద్మశాలి చూడుండు గిట్లా. మనమేమో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాం, వాళ్ళేమో మనతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మరి ఎన్నాళ్ళు మోసపోదాం పద్మశాలి సమాజమా? హరిరామ గోసచ్చే మంచితనం కూడా శాపం అయిపోతుంది పద్మశాలీలకు.